the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నర్ అవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా 9 to 5 జాబులు ఎలా రిస్క్ హస్కు బిజినెస్ ఎలా అదృష్టం నీకుంటే అందిస్తుంది మనీ రేస్ 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 కమాన్ రేస్ 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 తమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది రేస్ yes this is the race. హాయ్ హలో నమస్తే వనక్కం సలాం వెల్కమ్ టు రామ్రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగర్ నందగోకుల్ స్వచ్ఛమైన తాజా నెయ్యి. Let the race begin. ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరో తెలుసా? అత్త అనగానే పెద్ద తెరలో సూర్యకాంతం, బుల్లి తెరలో అఖిలాండేశ్వరిగా జగదీశ్వరిగా మన హరిత ఇప్పుడు మెరుపు తీగలా మీ ముందుకు దూసుకురాబోతుంది. లెట్స్ వెల్కమ్ మెరుపు తీగ. లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు ముక్కు చూడు ముక్కెల మీదెరుపు చూడు. సూపర్ సూపర్. ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్ గా హరిత వాళ్ళ సిస్టర్ నా క్లోజ్ ఫ్రెండ్ రవలి బాగా. కానీ సడన్ గా అత్తగారు అలా భయపెట్టి నాజుక్ అయిపోగానే భయం తగ్గుతుందేమో మీ కోడళ్ళకి. అంటే క్యారెక్టర్ వాల్యూ పడిపోలేదు కదా, కళ్ళతోనే భయపెట్టేస్తారా? కళ్ళతోనే అన్ని కంటి చూపుతోనే అన్నమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ జీ తెలుగులో ముద్దమందరం ద్వారా మిమ్మల్ని అందరినీ మెప్పిస్తున్న ఘట్టంనేని మహేంద్ర ఓరఫ్ కృష్ణ. లెట్స్ వెల్కమ్ కృష్ణ. నిలువమని నన్నడుగావలెనా నిలవకుండా పోతివి నలనా ఓర చూపుల చిన్నారాన ఒక్కసారి రావేలనా బాలు కనుల దాన్న బయారి హంస నడక దాన్న నీ నడకల హొయలున్నది జాన నేను మీ డాన్స్ చూద్దాం అంటే నన్నే డాన్స్ ఆడిచ్చేస్తారు. రోజా గారు కదా. ఓకే ఆల్ ది బెస్ట్. మమ్మీ దగ్గర వెళ్ళి మంచి అబ్బాయిలా నీ రామాయణం అనగానే రాముడు సీత గుర్తొస్తారు. మన జీ తెలుగులో వచ్చే రామ సీత సీరియల్ చూడగానే మనకి గుర్తొచ్చేది మీనమ్మ. లెట్స్ వెల్కమ్ మీనమ్మ. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో కాని చెప్పుకమ్మో ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో అగడాల మెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. ఏకంగా ఎదపై హలో మ్యామ్, సో హ్యాపీ టు మీట్ యు. నాకు కూడా ఎప్పుడో చూసాను ఒక షోలో మిమ్మల్ని, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత. అండ్ ఆ సీరియల్ లో మీరు చూస్తే డ్యూయల్ రోల్, ఒకటి మోడర్న్ అండ్ ఒకటి ట్రెడిషనల్. సో ఇక్కడ ఫుల్ మోడర్న్ గా వచ్చారు, అల్ట్రా మోడర్న్ రేస్ కోసం. మరి రేస్ చేయాలి కదా. ఆల్ ది బెస్ట్. అమ్మో బాపు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. ఫైనల్ గా మన రేస్ లోకి వస్తున్నారు రామ సీతలోంచి మరొక క్యారెక్టర్ రాక్ స్టార్ విజయ్. లెట్స్ వెల్కమ్ విజయ్. मूठों को
थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के ऑल द रजनी फैंस डोंट मिस द चांस लुंगी डांस 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 ఈ డాన్స్ కి పేరేంటి అసలు? కొత్త పేరు ఇప్పుడు కనిపెట్టాలి, ఎందుకంటే నేనే ఇది క్రియేట్ చేస్తాను. సో మిమ్మల్ని చూస్తే టఫ్ గా ఇలా ఉన్నారు. మీరు సీరియల్స్ లో కూడా అలాంటి రోల్స్ లేకపోతే సాఫ్ట్ రోల్స్ చేస్తారు? సీరియస్ కూడా అలాంటి రోల్స్ చేస్తున్నారండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. రండి ఎంజాయ్ చేయండి. రెడీగా ఉన్నారా? రెడీ. ఫస్ట్ రౌండ్ మీ నాలెడ్జ్ కి సంబంధించింది. ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి 6 ఆప్షన్స్ ఇస్తాను. అన్ని కరెక్ట్ గా ఉన్నట్టే అనిపిస్తాయి, కానీ దాంట్లో కరెక్ట్ ది మీరు చూస్ చేసుకుంటే ఓకే. మీ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎడమ చేతి వాటం కలిగి ఉన్నవారు ఎంతమంది? మీ ఆప్షన్స్ 10%, 20%, 30%, 40%, 60% ఆర్ 80%. ఎడమ చేతి వాటం యూజువల్ గా పాపం చిన్నప్పుడు పిల్లలందరూ కొంచెం ట్రై చేస్తే పెద్దలు ఎలాగో ఆపేస్తారు. కొడతారు చేయి మీద. రవళికి చాలా అలవాటు ఉండేది లెఫ్ట్ హ్యాండ్ తో రాయడం. తను రాసేది అద్దంలో చూస్తే గానీ అర్థమయ్యేది కాదు మాకు. కానీ ఇంటెలిజెంట్ గా ఉంటారు లెఫ్ట్ హ్యాండ్ లో. అది తెలియక చాలా మంది మార్పిచ్చేస్తారు. బాగా కొట్టించి ఎడం చేత రాసినట్టు కూర్చేయండి సెంటిమెంట్. సో అలా చెడగొట్టిన వాళ్ళు చాలా మంది లిస్ట్ అవుట్ అయిపోతారు. ఒబామా గారి లెఫ్ట్ హ్యాండ్ మొన్న పిక్ చూసాను సైన్. సో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ 10%. 10 ఫ్రీజ్. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అలవాటు వచ్చినా కూడా చిన్నప్పుడే కొట్టడం వల్ల చాలా మంది మిస్ అయిపోతారు. సో మీరు కూడా 10% అనుకుంటున్నారా? ఐ ఫీల్ ఇట్ ఇస్ 30%. Yeah, 20 You maybe. feel 30%? 20. 10% right or wrong? Supero, supero, supero. Hey, supero, supero, supero. సీనియర్లే. 30 years industry. ఓకే, మరి కృష్ణ Ready, madam. సో నీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? రొమాంటిక్ గా ఉంటాయా అని చూద్దాం. ఆల్కహాల్ ని గురుదక్షిణగా తీసుకునే దేశం ఏది? అలాంటి దేశం కూడా ఉందా? అలాంటి దేశం కూడా ఉంది. మీ ఆప్షన్స్ ఇండియా, జపాన్, అమెరికా, చైనా, రష్యా, శ్రీలంక. ఏం క్వశ్చన్ వచ్చింది చూసావా కృష్ణకి? కష్టం కదా మేడం. బాగా ఇప్పుడు ఏదైతే ఆన్సర్ ఉంటుందో వాళ్ళు ఆ దేశానికి వీసా ఇమ్మీడియట్లీ అక్కడ గురువులకు మాత్రమే దక్షిణగా ఇస్తారు. అదే ఇక్కడ ఇండియాలో ఉండదు నాకు తెలిసి. జపాన్, చైనా మేడం. ఆలోచించుకోండి. ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే మళ్ళీ రిలీజ్ చేయండి. మా అదే నాకంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఎందుకు చెప్తారులే. పిచ్చి కాదు అసలు, నేను వినలేదు కూడా అలా. కృష్ణ చైనా. 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 భయ్యా చెప్పాడు కదా. చైనా ఫ్రీజ్. సో మొత్తానికి అందరూ కలిసి మీ ఇన్ఫ్లుయెన్స్ కృష్ణ మీద పెట్టి చైనాకి ఫ్రీజ్ చేయించారు. పర్సెంటేజ్ ఉంటుంది లాస్ట్ లో. ఏదైనా తేడా వస్తే కృష్ణ పర్సెంటేజ్ ఎవరు విన్ అయితే దాంట్లో పర్సెంటేజ్ ఆబ్వియస్లీ. చైనా రైట్ ఆర్ రాంగ్? చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రష్యా. That's okay. సో ఎవరు నో guess ప్రాబ్లం. అమౌంట్ నా అకౌంట్ లోకి వస్తుంది చూడు. డ్రాప్. ఓకే, మరి మీ సెకండ్ క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్ గా, లేకపోతే మళ్ళీ పడిపోతుంది. WHO ప్రకారం అంటార్కిటికాలో పనిచేయాలంటే మానవ శరీరంలో ఏమి ఉండకూడదు? ఆప్షన్స్ గోర్లు, జుట్టు, జ్ఞానదంతం, మీసాలు, గడ్డం, లివర్. లివర్ లేకపోతే బతకలేదు. జుట్టు. ఆయనకి నచ్చని పదం జుట్టు అనుకుంటా. జుట్టు జుట్టు అంటున్నారు. అంటార్కిటికా ఫ్రీజ్ అంతా చలి. నీ బుర్రతో ఆలోచించు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. శరీరంలో శరీరంలో అంటే ఉండే శరీరం లోపల ఉండేది లివర్ ఒకటే. అన్ని ఉంటాయి. అన్నీ
శరీరంలో అంటే లోపలని కాదు, శరీరంలో. అంటే జుట్టు మీసాల గడ్డ అన్ని ఒకే కేటగిరీ కదా. మీసాలంటే మీసాలు తీసేయచ్చా ఈజీగా? జ్ఞానదంతం. కరెక్ట్ గా చెప్పండి. జ్ఞానదంతం. జ్ఞానదంతం ఫ్రీజ్. ఓకే, మరి జ్ఞానదంతం రైట్ ఆర్ రాంగ్? ఇలేసిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరకో వెయ్యి. ఇలేసిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. థ్యాంక్ యూ సో మీకు మచ్. ఒక విషయం తెలుసా, నేను వెళ్ళొచ్చు. నా జ్ఞానదంతం పీకే సార్. నాకు కూడా లేదు. మన ఇద్దరం కలిసి అంటార్క్టికా చాలా కోల్డ్ ప్లేస్ కాబట్టి జ్ఞానదంతం తీసేస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే తీర్చుకొని వెళ్తారంట. కృష్ణ బతికిపోయా. బతికించారు. ఓకే, మరి ప్రీతి మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం. అమ్మాయిలు అబ్బాయిలో ఎక్కువ ఇష్టపడేది? యా. అబ్బా, చాలా ఈజీ. నాకు రావాలి క్వశ్చన్ అది. అడిగితే అంత ఈజీగా చెప్పే క్వశ్చన్. చెప్పేస్తారు. లక్కీ. మీ ఆప్షన్స్: కండలు, అయ్యా. తెలివితేటలు, కళ్ళు, పొడవు, సెన్స్ ఆఫ్ హ్యూమర్, కోపం. ఐ నో. సెన్స్ ఆఫ్ హ్యూమర్. Fourth one. 5. ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఈ అమ్మాయికి మాత్రం 5 నచ్చుద్ది. No. కొంతమంది వస్తారు, ఒక షోలో నేను చేసినప్పుడు నాకు ప్రభాస్ ఇష్టం, మహేష్ బాబు ఇష్టం. ఎందుకంటే హైట్ అంట. హైట్ ఏం చేసుకుంటారు, తింటారా అని అడిగేదాన్ని నేను. కదా, హైట్ ఏం చేసుకుంటాం భయ్యా. Your time starts now. I have a doubt between the second and the fifth option. దాంట్లో ఒకటి. Intelligence and sense of humor. I think I'll go for both. No. Only one. Sense of humor ఉంటే it'll be nice. బాగా మంచి Yes, కంపెనీ madam. ఉంటారు. Ladies ఇద్దరు. Okay, sense of humor free. Sense of humor ఏమనుకుంటున్నావు హరిత? కరెక్ట్ అయి ఉండాలి Correct. కదా. అమ్మాయిలు అబ్బా పొగిడేసి అనవసరం ఆ టైంకి ఏదన్నా మాటలు Impress వేసేస్తే చేస్తే చాలు. పడిపోతున్నారు అమ్మాయిలు. సో అదే అయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కరెక్ట్. మీకుందా సెన్స్ ఆఫ్ హ్యూమర్? ఏంటి కృష్ణ? 100%. అంటే అమ్మాయిలు అబ్బాయిలకు తెలివితేటలుంటే ఒప్పుకోరు. మనమే స్మార్ట్ Yeah. ఉండాలి కదా వాళ్ళకంటే. No, sense of అది humor. మనం లేకపోతే మనం తొక్కేస్తారు వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ రైటా రాంగా? సో ప్రీతికి ఎవరైనా ప్రపోజ్ చేయాలంటే మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటేనే ప్రపోజ్ చేయడానికి ట్రై Yes. చేయండి. సెకండ్ క్వశ్చన్: అబద్ధాల్ని ఈజీగా గుర్తించగలిగేది ఎవరు? ఆప్షన్స్: నిజాయితీ గల వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అమ్మాయిలు, చిన్న పిల్లలు. అబద్ధాలు చెప్పేవాడు. కొంచెం కష్టమైన ఆన్సర్. If guys are lying, అమ్మాయిలు కనిపెట్టేస్తారు. That is true. కానీ ఇక్కడ అలా కాదు, అబ్బాయిలు అమ్మాయిలు కాదు. Generally. అబద్ధాల్ని ఈజీగా గుర్తించగలిగేది ఎవరు? అబద్ధాలు చెప్పే వాళ్ళే. ఓకే, ఫోర్త్ వన్ ఫ్రీజ్. అవునా? ఏమో నాకు నిజాయితీ గల వాళ్ళు అయితే అవతల వాళ్ళు ఎలా చెప్తున్నారని తెలిసిపోద్ది. వాళ్ళు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు, తెలియదు. వాళ్ళకి వాళ్ళని నిజాయితీగా తెలియదు. చూస్తారు. నాకైతే పెద్దవాళ్ళు అయితే ఈజీగా కనబడతారేమో అనుకుంటున్నాను. అబద్ధాలు ఎవరైనా చెప్పొచ్చు కదా, ఏ వయసు వాళ్ళైనా. అంటే పెద్దవాళ్ళకి తెలుసు, అనుభవం ఉంటుంది కాబట్టి వీడు కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా అనేది కాదు, ఏమన్నా ఇప్పుడు చిన్న నౌ డేస్ జనరేషన్ మెచ్యూర్డ్ గా ఉన్నారు. అబద్ధాలు చెప్పినా పెద్దవాళ్ళకి తెలీదు. అబ్బో, బాగా అలవాటు. బాగా అనుభవం ఉన్నట్టుంది. మరి రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. కళ్ళ సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, అదే ధూముదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకుట్టగా తస్సుదియ ఉన్న పాటుగా. లక్కీ, ఏంటి ఈ రోజు లక్ బాగా కలిసి వస్తుంది ఆ అమ్మాయిలకి? Partiality.
మేము చెప్పిన ఆన్సర్స్ రెండు చెప్పిందండి, అందుకోసం వచ్చింది. మేము చెప్పాం. ఎవరు చెప్పించమన్నారండి? నేనేమైనా అడిగానా మిమ్మల్ని హెల్ప్ ఎవరు చేయమని? అడిగారు చెప్పండి. ఓకే ఓకే. సో ఇప్పుడు నిజంగా మీరు చెప్పిన ఆన్సర్స్ వల్లే ఆవిడకి డబ్బు వచ్చింది అనుకుంటే మీ క్వశ్చన్స్ కూడా మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. మీ ఫస్ట్ క్వశ్చన్, వీటిలో ఏది జరగడం వల్ల నీళ్లు బంగారంగా మారుతుంది? అవును, అలా నీళ్లు బంగారంగా మారుతాయి. అయ్యో, అదేంటో తెలిస్తే అది తెలుసు. ఆప్షన్స్: మెరుపుల వల్ల, పిడుగుల వల్ల, భూకంపం వల్ల, వడగళ్ల వల్ల, అగ్ని పర్వతాల వల్ల, తుఫాను వల్ల. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు థింక్ చేసి చెప్పండి. భూకంపాల వల్ల 3. భూకంపం వల్ల. ఓకే, ఎందుకలా అనిపించింది? భూకంపం వల్ల. బంగారం అంతా భూమిలోనే దొరుకుతుంది, సో భూకంపాలు వచ్చినప్పుడు అది వాటర్ మారుతుంది కదా. ఓకే, మరి మీ అదృష్టం ధనలక్ష్మి నా సొంతమా విజయ్ సొంతమా ఇప్పుడు తెలిసిపోతుంది. రైట్ ఆర్ రాంగా? ఓకే, మరి భూకంపం వస్తే లోపల ఉన్న కెమికల్ రియాక్షన్ వల్ల వాటర్ గోల్డ్ గా మారుతుంది. Yes. మనం భూకంపాలు తెప్పించలేం కదా. కదా అసలు బంగారం లేకపోయినా పర్వాలేదు, కొనుక్కుందాం. బంగారులోని జీవితం ఉంటే చాలు. పర్వాలేదు, బోల్డ్ నగలు వచ్చి. ఓకే, మరి విజయ్ గారు మీ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ వయసులో మానవ మెదడు పెరగడం ఆగిపోతుంది? మీ ఆప్షన్స్: 10, 20, 21, 25, 30, 25. అంటే మీరు బాగా హైట్ పెరిగారు కదా, మీ మెదడు పెరిగిందో లేదో అని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు బాగా యూస్ చేసి ఆయన మెదడు ఎప్పుడు స్ట్రక్ అయిందో చెప్తారు. 21. ఓకే, మరి 21 ఫ్రీ. నీకేమనిపిస్తుంది కృష్ణ? నీ వయసు 21 దాటిందా? చెప్తే నేను చెప్తాను ఫ్రీజ్ అయిందా లేదా. దాటిందా? క్రాస్ అయింది, అయితే ఫ్రీజ్ అయిందా? అయిపోయింది. అమ్మాయికి అప్పుడే స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఆగిపోయినప్పుడు మనకి పని చేస్తుంది అనుకుంటా. నెవర్ ఎండింగ్ కదా. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. So what is the right answer at least? I want to know. రైట్ ఆన్సర్ 25 చెప్పారు, 25. 25 అన్నా. సో ధనలక్ష్మి డ్రాప్. అంతే. మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఏజ్ వరకు పెరగటం ఆగిపోవటం అంటూ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బోన్స్ 14 to 22 years లోనే పెరుగుతుంది. అందుకే పిల్లల్ని అప్పుడు బాగా తినండి, బాగా ఆడండి అంటారు కదా, మంచి హైట్ రావాలి అలాగా. సో మన మెదడు 25 years కి స్టాప్ అయిపోతుంది. ఇంక పెరగదు అన్నట్టు. కానీ అన్నిటికి కనిపెట్టారు, కానీ లావ్ అవడం ఆగిపోవడం కనిపెట్టలేదు. అప్పుడు సన్నగా ఉన్నదానికి వాల్యూ ఉండదు కదా. ఆ. ఓకే, మరి చూసారుగా ఫస్ట్ రౌండ్ సూపర్ గా ఆడారు. తెలివిగా సమాధానాలు చెప్పి మా ధనలక్ష్మి వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఎవరెవరి అకౌంట్ లో ఎంత ఉందో చూద్దాం. హరిత 1 lakh, కృష్ణ 70,000, ప్రీతి 1 lakh అండ్ విజయ్ 70,000. సో ఫస్ట్ రౌండ్ అందరూ కూడా జాలీగా ఎంజాయ్ చేస్తూ చెప్పేశారు. మంచి అకౌంట్ మీ సొంతం చేస్తున్నారు. కానీ సెకండ్ రౌండ్ కొంచెం టెన్షన్, ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్. ఏ మాత్రం మీ లక్ మీకు కిక్ ఇచ్చిందంటే మీరు గేమ్ లోంచి అవుట్ అవ్వాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. సో సెకండ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. మనం అందరం ఇండస్ట్రీ నుంచి వచ్చాం కాబట్టి ఈ రౌండ్ అందరికీ నచ్చుతుంది. దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ, సాంగ్ గానీ డైలాగ్ గానీ మీకు ఏదొస్తుందో నాకు తెలీదు. వచ్చినప్పుడు దాంట్లో ఒక పోర్షన్ మాత్రం పాస్ అవుతుంది, సౌండ్ మ్యూట్ చేస్తాం. ఆ మ్యూట్ అయిన పదాలని మీరు వెతికి పట్టుకొని తీసుకొచ్చి బోర్డ్ లో పెడితే కరెక్ట్ అయితే గ్రీన్ లైట్ వస్తుంది, రాంగ్ అయితే రెడ్ లైట్ వస్తే మళ్ళీ వెళ్ళి కరెక్ట్ పదాలను తీసుకొచ్చి పెట్టాలి. ఆ తర్వాత ఈ వెల్లో డబ్బులు ఉంటాయి. సో ఎల్లో లైన్ పైన మీరు పట్టుకోగలిగితే మీకు 1 lakh ఇస్తాను. ఎల్లో రెడ్ లైన్ లో అయితే 50,000, రెడ్ లైన్ కన్నా కిందికి వెళ్తే 30,000. అయితే మీరు అది అందుకుంటేనే మీకు లోపలికి వెళ్ళిందని వదిలేస్తే డబ్బులు దొరకవు. మన హైట్ కదా అంత. కాబట్టి అది పైన ఉన్నప్పుడే పట్టేసుకోండి. మరి ఎవరికి డైలాగ్ ఎవరికి సాంగ్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఛాన్స్ హరిత. ఈ దేశం తండ్రి చేస్తే కొడుక్కి, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి సీట్లు ఇచ్చే అవకాశవాద పార్టీలది కాదు, మాది.
అని ఎలాంటి భూమి మాకు అప్పచెప్పాలనుకుంటున్నారు? Your time starts now. యువతరానిది, మనది, మీది, దేశ, రాష్ట్ర. Right answer. Okay, super. గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు కల్లు అన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే సో మీ సొంతం చేసుకున్నారు 1 lakh rupee. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ బాబు. మా రేస్ లో 5 seconds లో రీచ్ అయిన ఫస్ట్ పర్సన్ మీరే. అందుకే నా హైట్ ను కూడా కేర్ చేయకుండా చెప్పండి. సో అప్పుడప్పుడు హైట్ అవసరం లేదు మనకి ఇలాంటి టైంలో. 1 lakh వచ్చింది కదా. Congrats. హరిత గారు ఈ డైలాగ్ మీ నోటి వెంట వినాలనుకుంటున్నాను. స్టార్ట్. తండ్రి చస్తే కొడుక్కి, భర్త చస్తే భార్యకి, అన్న చస్తే తమ్ముడికి ఇచ్చే అవకాశం అది కాదు మాది యువతరా. మన దేశానికి ఆపోజిట్ గా చెప్పారు. మన దేశంలో ఎక్కువగా ఇచ్చేది అదే. ఓకే మరి కృష్ణ ఏంటి ఫైటింగ్ కా రెడీ అవుతున్నావు? మీ టాస్క్ ఏంటో చూడాలి కదా. అదే కదా. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే గాలుల్లో నీ వాసన వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన. Your time starts now. Right answer. Fast, 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 fast. Hey! Wow, super. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా వస్తానా గాలుల్లో నీ వాసన వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన ఏ సందు మారినా ఈ తంతు మారునా నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. పేరు నిలబెట్టాడు కృష్ణ. ఇప్పుడు ప్రీతి మీ టాస్క్. ఒక రోజుకి ఎంతమంది వచ్చి నన్ను కలుస్తారు? ఎన్ని సందేహాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని బంధులు, ఎన్ని చిక్కులు, ఎన్ని టెన్షన్లు కూర్చున్న వాడికేనయ్యా తెలిసేది. ఓకే బాగా థింక్ చేయండి. ఎన్ని సంథింగ్ ఇస్ దట్ అది వెతకాలి. Your time starts now. ఎన్ని మోసాలు, ఎన్ని భజంత్రీలు, ఎన్ని మాయలు, ఎన్ని పూలదండలు, ఎన్ని నిరసనలు, ఎన్ని పేరంటాలు. నిరసనలా పూలదండలా? పూలదండలు. ఎన్ని పూలదండలు కాదు, ఎన్ని ఉందా? ప్రతి ఇంకొక వర్డ్ ఉంది. పూలదండ ముందు ఇంకొకటి కంపా. Okay, right answer. Come fast, come fast. Oh God. नौटंकी 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 मैं नौटंकी 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 को. కొంచెం కష్టమే కానీ పాలిటిక్స్ అనగానే అవే వస్తాయి, పూలదండలు, నిరసనలు. కానీ ఒకటే తెచ్చారు, రెండోది వచ్చేందుకు లేట్ అయింది. సో 50,000 మీ సొంతం. ఓకే మరి ప్రీతి నీకు అక్కడ హెల్ప్ చేయలేదు కాబట్టి మీ అన్నని నీ బదులు డైలాగ్ చెప్పి హెల్ప్ చేయమని. చెప్పండి చెప్పండి. చెప్పాలి చెప్పాలి. Yes, I will tell. స్టార్ట్. రోజుకు ఎంతమంది వచ్చి కలుస్తారో తెలుసా? ఎన్ని నిరసనలు. స్టార్ట్. రోజుకు ఎంతమంది వచ్చి కలుస్తారో తెలుసా? ఎన్ని సందేహాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని నిరసనలు, ఎన్ని పూలదండలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకైనా తెలుస్తుంది. నేను ట్రై చేస్తాను. ఓకే. ఒక్క రోజుకి ఎన్ని మందిలో వచ్చి కలుస్తారో తెలుసా?
ఎన్ని ధరణాలు, ఎన్ని సందేహాలు, ఎన్ని నీరసాలు, ఎన్ని నీరసాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే మరి విజయ్ గారు, ఎస్ ఈ గొడవలో పడి మీ ఆన్సర్ మర్చిపోయారు. మీ టాస్క్ కొట్టు కొట్టు నెల మెచ్చి కొట్టేలా దచ్చి కొట్టు కొట్టు దమ్మెచ్చి సిదండాలెట్టేలా జరా ఉల్టా పల్టా చేసి బోనట్టు నట్టు లాగేసి గలీ గలీ చేసే గలాట అడడా హసిను గడు కేకే ఓడు చాడంటే షాకే కిదా మిదా షేకే. సో డాన్స్ చేసే వాళ్ళకి లిరిక్లు ఫాస్ట్ గా వచ్చేసాయి. సీను గడు కేకే, ఆ తర్వాత ఏంటి? Your time starts now. ఏంటది? Yes, yes, yes. 1 lakh మీ సొంతం. Congrats. థ్యాంక్ యూ. ఓకే మరి సెకండ్ రౌండ్ కూడా సూపర్ గా ఫినిష్ చేశారు. ఎవరి అకౌంట్ లో ఎంత ఉందో చూద్దామా. హరిత 2 lakhs, కృష్ణ 1,70,000, ప్రీతి 1,50,000 అండ్ విజయ్ 1,70,000. విజయ్ కి కాళ్ళు పొడుగు కాబట్టి 2 అడుగులు వేస్తే కూడా వెళ్ళిపోయాడు. ఓకే మరి నలుగురులో లీస్ట్ గా ఉన్నది మా ముద్దుల ప్రీతి. సో ప్రీతిని పంపిద్దామా, రెస్ట్ తీసుకుంటారు. యా. దా. అందాల పసి పాప అందరికీ కను పాప బచ్చోరా బుజ్జాయి కథలెన్నో. ఏంటి విజయ్ గారు ఇలా పంపించేస్తున్నారు? నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు. I పాపం want to అండి, be here. మా చెల్లి నా మీరు కోసం. వెళ్తారా బయటికి? No, 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 no. మరి మా చెల్లి కాబట్టి, మా చెల్లి కష్టాలు ఉన్నప్పుడు అన్నగా నేను ఆదుకోవడం నా బాధ్యత. ఓకే. సో అన్నగా నా పక్కనే నాతో ఉంటుంది. ఓ ఇద్దరు కలిసి ఆడతారా? ఇద్దరం కలిసి ఆడతాం. రండి. థర్డ్ రౌండ్ కూడా ఎలిమినేషన్ రౌండ్. ఇంకొకరిని పక్కకి జరుపుతావు. ఎవరో చూద్దామా. ఎవరైనా పక్క నుంచి ఉంటాం. సో థర్డ్ రౌండ్ లో ఎవరు బయట వెళ్తారు, ఎవరిని పంపించాలన్నా బాధగా ఉంది. కానీ ఏం చేద్దాం. సరే ముందు గేమ్ ఏంటో చెప్తాను. లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. గూట్లో రూపాయి. ఎందుకు గూట్లో రూపాయి అన్నానంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ తర్వాత ఆప్షన్ ఫోటోగ్రాఫ్స్ వస్తాయి, వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ లింక్ కనెక్టివిటీ మీరేంటో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే రేస్ లోకి ఎంటర్ అవుతారు. తర్వాత చాలా ఫోటోలు వస్తాయి, వాటి వెనక డబ్బుల నిచ్చెన ఉంటుంది. అది మీ సొంతం కావాలి అంటే కరెక్ట్ గా మీరు అందిపుచ్చుకోవాలి. ఇది బజర్ రౌండ్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు ఫస్ట్ బజర్ నొక్కితే వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్, మైకేల్ జాక్సన్ గారు తబలా, వీణ, గిటార్, ఏ వాయిద్యాన్ని ఇండియా మైకేల్ జాక్సన్ కి గిఫ్ట్ గా అందించింది? ఏంటి విజయ్ గారు బజర్ నొక్కారా? అవునండి. రాంగ్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. ఓ బస్ నొప్పేశారా? నొక్కేసారా? Okay? నొక్కే చెప్పండి వీణ. ఎందుకలా? ఇండియా అంటే ట్రెడిషనల్ కదండి, ఎవరు వచ్చినా మనం ట్రెడిషనల్ థింగ్స్ ఇస్తాం. ఏ తబలా ట్రెడిషన్ కదా? ఐ గో ఫర్ సెకండ్. వీణ ఫ్రీ. రైట్ అయితే మీరు గేమ్ లోకి ఎంటర్ అవుతారు, లేకపోతే మేము ఇచ్చే పనిష్మెంట్ మీరు తీసుకోవాలి. రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆన్సర్ చూద్దామా. Yep. వాతాజ్. నా రా. Too many cooks spoil the dish అన్నట్టు ఒక్కరే అంటే ఇద్దరు కరెక్ట్ గా రాంగ్ ఆన్సర్ చూస్ చేసుకున్నారు. సో మీకు బెస్ట్ పనిష్మెంట్ ఏంటో తెలుసా? మైకేల్ జాక్సన్ లా డాన్స్ చేయాలి. నిజంగా పనిష్మెంట్ నాకు. ఎంజాయ్. మ్యూజిక్. ఇది డాన్సా? మమ్మీ మనం డాన్స్ చూపిద్దాం రండి.
చాలా బాగా చేశారు. ద హోల్ రెడీ గోస్ టు యు. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా. ట్రాఫిక్ లైట్స్ అమెరికా, రష్యా, చైనా. ట్రాఫిక్ సిగ్నల్ ను మొట్టమొదట వాడిన దేశం ఏది? కృష్ణ. యుఎస్ఏ. చైనా చైనా, ఎందుకంటే తప్పు చెప్తే డాన్స్ వస్తుంది. యుఎస్ఏ. పనిష్మెంట్. యుఎస్ఏ. ఫ్రీజ్. రైట్ ఆర్ రాంగ్? ఈ రోజు మనదేనా ఇరగై రాజా ఈ సోటు మనదేనా ఏ రాజా ఈ ఆట మనదేనా సినగై రాజా. అమ్మా తప్పుదారి పట్టిద్దాం అనుకున్నాడు. అదే కదా దబిడి దిబిడే. మాక్సిమం ట్రై చేశాను, ఫస్ట్ రౌండ్ లోనే తెలుసుకున్నాడు ఎవరిని నేను మళ్ళీ నమ్మకూడదు భయ్యో. మాక్సిమం ట్రై చేశాను. ఇప్పటికైతే గేమ్ లోకి ఎంటర్ అయ్యావు. నీ మనీ లాడర్ అంటే ఎంత ఉందో నీ ఆప్షన్స్ లో ఒకసారి చూసుకోండి. 5,000 నుంచి 1 lakh. సో ప్రతి ఫోటో వెనక ఇంత అమౌంట్ ఉంటుంది. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఏదో ఒక అమౌంట్ దగ్గర స్పీడ్ బ్రేకర్ వస్తుంది. సో ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చే ముందు మీరు స్టాప్ చెప్తేనే ఆ అమౌంట్ మొత్తం మీకు వస్తుంది. మీరు చెప్పే లోపల ఆ క్రాస్ కనుక అక్కడ వచ్చింది అంటే 0 అమౌంట్. సో ఎక్కువ అత్యాశకు పోయినా కష్టమే, మరీ భయస్థులుగా ఉన్నా కూడా మీరు లక్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, మీ ఆప్షన్స్. రామారావు గారు. ఎన్టీ రామారావు గారు. ఫ్రీజ్. సో ఇప్పుడు ఈ ఫోటో నేను టర్న్ చెప్పాక స్టార్ట్ అని వస్తుంది, మీరే స్టార్ట్ చెప్పుకోవాలి. ఆ బ్రేక్ వచ్చే లోపల మీరే స్టాప్ చెప్పుకోవాలి. టర్న్ స్టార్ట్. చాలా చెప్పు. ఓకే, 20,000 మీ సొంతం. ఒకవేళ మీరు స్టాప్ చెప్పకపోతే ఇంకా మీ లక్ ఎంత ఉందో చూద్దామా. 1 lakh ఉంటే డెఫినెట్ గా ఎన్టీఆర్ కదా. ఇంకో 20,000 ఉంది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చార్లీ చాప్లిన్, నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీరిలో ఎవరు చార్లీ చాప్లిన్ స్నేహితుడు? విజయ్. నెహ్రూ. ఎందుకలా అనిపించింది? ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మర్యాదగా వచ్చి కలిసి ఉండొచ్చు. ఓ, స్నేహితుడు అని చెప్పాము. అదే అలా స్నేహం పెరిగి ఉండొచ్చు. దేశం వేరే, ఈ దేశం వేరే. అయినా కూడా హీజ్ ఫేమస్ ఆర్టిస్ట్ కాబట్టి అలా స్నేహితులు అయి ఇక్కడ ఉన్న ముగ్గురు ఫేమస్. వీళ్ళు చాలా తక్కువ కాలం ఉన్నారు. వాళ్ళందరూ దే ఫాట్ ఫర్ ఫ్రీడమ్. నెహ్రూ గారు ఆఫ్టర్ ఫ్రీడమ్ కూడా హీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అన్నా చెల్లెలు కలిసి బాగా వండారు. చూద్దాం. నెహ్రూ గారు. ఫ్రీజ్. రైట్ ఆర్ రాంగ్? మీ ఆప్షన్. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. సో మీ ఇద్దరి లక్ ని ఇప్పుడు ఆయన మారుస్తాడా అలాగే ఉంచుతాడా చూద్దాం. టర్న్ స్టార్ట్. తూల తీరిందా అరెరె తూల తీరిందా బాగా తూల తీరిందా అప్పు చేయడం ఐపీ పెట్టడం వీడికి మా సరదా. అదే కృష్ణ ఎంత టెన్షన్ గా ఉన్నాడు. ఓకే, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అంటారు కదా. రేస్ లోకి ఎంటర్ అయ్యారు కానీ అమౌంట్ రాలేదు విజయ్ గారికి. థర్డ్ రౌండ్ సూపర్ గా ట్రై చేశారు. మరి ఎవరి అకౌంట్ లో ఎంత ఉందో చూద్దాం. హరిత 2 lakhs, కృష్ణ 1,90,000 అండ్ విజయ్ 1,70,000. కొద్దిసేపు ఇద్దరికి చెమటలు పట్టించారు విజయ్. ఓకే, మరి విజయ్ మీరు అకౌంట్ లోకి అమౌంట్ వేసుకోలేకపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా. మామూలుగా 7:30 to 8 హరిత గారి సీరియల్, 8 to 8:30 మీనమ్మ గారి సీరియల్. సో ఇద్దరు కలిసి ఒకే టైం లో ఇక్కడ చేస్తే చూద్దాం అనుకుంటున్నాం. హరిత, కోడల్, ప్రీతి.
అత్తలేని కోడలు తమ్మురాలు ఊరమ్మా కోడలేని అత్త గుణవంతురాలు. అఖిల అత్తయ్య గారు ఏం చేయమంటారు? నన్ను అఖిల అని పిలవాలంటే దానికి అంతస్తుతో పాటు అర్హత కూడా ఉండాలి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి, అఖిలాండేశ్వరి అత్తయ్య. సరే అఖిలాండేశ్వరి అత్తయ్య గారు, మీరు ఇప్పుడు ఏం చేయమంటారు? ఘట్టమనేని ఇంటికి కోడలుగా రావాలి అంటే నాలా ఉండాలి. మీరా అంటే మీరు వేసుకునే మేకప్ మీ బట్టలు ఇచ్చేస్తే నేను అలాగే తయారైపోతాను అత్తయ్య గారు. ముందు నా కాబోయే కోడలికి అహంకారానికి అభిమానానికి మధ్య ఉండే తేడా తెలియాలి. సరే అత్తయ్య గారు. ఆత్మాభిమానం అహంకారం ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఆత్మాభిమానాన్ని చాలా అహంకారం అనుకుంటారు, నువ్వు అదే అనుకుంటున్నావు. అఖిలాండేశ్వరికి ఉన్నది ఆత్మాభిమానం. సరే అత్తయ్య గారు, మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటాను. నేర్చుకుంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోడలుగా చెప్పుకుంటావు, లేకపోతే ఈ ఇంటి వంట మనిషిగానే మిగిలిపోతావు. ఆపండి. ఇది నా చెల్లి. నా చెల్లిని ఎవరైనా ఒక్క మాట అంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరి నీ కొడుకు ఇంకొకసారి నా ముందు నోరెత్తితే మాట్లాడడానికి మళ్ళీ నోరు తెరవడం కుదరదు. నీ కొడుకు కాకపోతే ఇంకెవడికైనా ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఇలా నీ దగ్గర బానిసగా మాత్రం బతకనివ్వను. సో హరితకు ఒక కొడుకున్నాడండి, వాడు పెద్ద అయితే ఆ కోడల పరిస్థితి ఏంటో సీరియల్ అంతా చూసి భయపడతారు కోడలుగా అదే రాదు. అందుకే చెప్పాను కదా, అహంకారానికి ఆత్మాభిమానానికి. సో అంటే ఆత్మాభిమానం చాలా సాఫ్ట్ అండి, సీరియల్ లోనే ఇలా అత్తగారు అంటే అహంకారంగా ఉంటారు. ఓకే, మరి నెక్స్ట్ రౌండ్ కి రెడీగా ఉన్నారా? ఇది ఫైనల్ రౌండ్ అండ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్, బంపర్ ఆఫర్. సో ఈ బంపర్ ఆఫర్ ఎవరికి వస్తుందో చూద్దాం. మీ ఇద్దరి అమౌంట్ తీసుకొని రండి. 2 lakhs హరిత గారిది, 1,90,000 కృష్ణది. సెపరేట్ గా ఉంటే బాగాలేదు కదా, మొత్తం కలిపేద్దాం. సో ఈ మొత్తం పెట్టి మనం గేమ్ ఆడదాం. ఈ బంపర్ ఆఫర్ లో ఎవరి అదృష్టం బాగుంటే వాళ్ళకి 3,90,000 సొంతం అవుతుంది. ఇది మీ అదృష్ట చక్రం, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. మీ కళ్ళకి గంతలు కట్టి అక్కడ నించోబెడతాం ఆ లివర్ దగ్గర. స్టార్ట్ చెప్తాను, స్టార్ట్ చెప్పిన వెంటనే కానీ కొంచెం టైం తీసుకొని కానీ ఆ లివర్ ని ముందుకి ఫాస్ట్ గా ప్రెస్ చేయాలి. అప్పుడు ఈ ఐరన్ బాల్ రిలీజ్ అయ్యి స్వింగ్ అవుతుంది. స్వింగ్ అయినప్పుడు పిల్లర్స్ పడకూడదు. పిల్లర్స్ పడితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు, పిల్లర్స్ పడకపోతే సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఓకే, ఫస్ట్ కృష్ణ. నేనున్నాను. దేనికి? అఖిలాండేశ్వర్ మీద ఎలాగైనా నువ్వు నెగ్గాలి. Come. అబ్బో, ఓకే, ఫస్ట్ కృష్ణ అదృష్ట చక్రాన్ని తిప్పుదాం. రొటేట్. కృష్ణ, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది? ఒక 100 మంది ఉన్నారండి. అది ఆయన నెంబర్ అనుకుంటున్నారు. ఏంటి నువ్వు ప్లే బాయ్ అని విన్నాను? ప్లే బాయ్ ఆన్ స్క్రీన్, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ గుడ్ బాయ్, గుడి గుడి, చాక్లెట్ బాయ్. Your time starts now. ఓకే, మాస్క్ తీసి చూడు. సో ఇప్పటికైతే మీరు సేఫ్ జోన్ లో ఉన్నారు. మరి హరిత గారు ఆడిన తర్వాతే ఎవరు లక్కీ అని తెలుసు. మీ అదృష్ట చక్రాన్ని తిప్పుతున్నాను. రొటేట్. హరిత, నీకు సన్నగా అవ్వాలి అని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఏంటంటే హెల్త్. ఓకే, సో హెల్త్ చాలా అవసరం ఫ్యూచర్ లో మనకి. నీకు ఇష్టమైన హీరో ఎవరు? మా ఆయన సీరియల్స్ కాదు, హీరో కమల్ హాసన్. వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం వస్తాయి. అమ్మో అమ్మో, your time starts now. ఓ చెయ్యి జారిపోయి
నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా. మీరు కమల్ హాసన్ గారితో సినిమా అనగానే ఎక్కడికో వెళ్ళిపోయారు. మనసు అదో ఎటో వెళ్ళిపోయింది. ఓకే, యు ఆర్ వెరీ లక్కీ. సో అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మా నందగోకుల్ నెయ్యి వాడాలి.